కలుగునుగాక. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఏప్రిల్ 28వ తేదీ. లేఖన భాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి 38వ వచనం వరకు. దేవుని యొక్క వాగ్దానం 28వ వచనము, ధైర్యముగా ఉండుము, మీ విడుదల సమీపించి ఉన్నది. అవును, ఇజ్రాయేల్ ప్రజలకి ఒకప్పుడు ప్రపంచ దేశాల్లోకి వాళ్ళు చెదిరి ఉన్నారు. వారు తర్వాత వారందరినీ దేవుడు ఇజ్రాయేల్ దేశముగా సమకూర్చాడు. అంటే అలాగనే మనకి కూడా ఆత్మ సంబంధంగా మరి చెరలో ఉన్న వారిని విడుదలిచ్చే దేవుడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, అంధకార సంబంధమైన మరి అంధకార సంబంధముల నుండి మరి సాతానిక బంధకాల నుండి మనకి దేవుడు విడుదలిస్తాడు. అవునండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభువారు అక్కడ 18 సంవత్సరముల నుంచి సాతాను చేత బంధింపబడిన ఒక స్త్రీ ఉన్నది. ఏమాత్రమును ఆమె మరి మేలు పొందుకోలేదు. కానీ యేసు ప్రభువారు ఆమెను చూచి, అమ్మా, ఇదిగో నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు అని చెప్పాను. అవునండి, మనం విడుదల ఎలా పొందుకుంటాము అంటే, మరి దురాత్మ చేత విడుదల పొందాలి అంటే దైవ సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు దురాత్మల నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తాడు. సాతాను యొక్క బంధకాల నుంచి దేవుని యొక్క వాక్యం అనే వెలుగు నీ మీద ప్రసరించినప్పుడు ఆ విడుదల అనేది సమీపిస్తుంది. పౌలు శీలను కూడా బంధించారు, కానీ ఆ సంఖ్యలను విడుదల చేసింది ఎవరయ్యా అంటే మరి స్తుతి ఆరాధన ద్వారా వాళ్ళు విడుదల పొందుకున్నారు. అలాగనే యోసేపుని చెరలో నుంచి కూడా విడుదల చేసుకొని తీసుకొచ్చారు. దేవుడు ఒక తగిన సమయంలో యోసేపుని హెచ్చించటం కొరకే ఈ యొక్క మరి గుంట యొక్క అనుభవాన్ని చెరసల అనుభవాన్ని అనుమతించాడు. అందులో నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చాడు. నీకు కూడా విడుదల ఉన్నది. విడుదల సమీపంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది. దేవుడు నీకు విడుదల ఇస్తాడు. గుర్తుపెట్టుకో, మరి అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అనేక మందిని దేవుడు విడుదల ఇచ్చిన దేవుడు ఈ దినం నీకు కూడా విడుదల ఇస్తాడు. 34వ వచనము, ఐహిక విచారాలు, తిండి మత్తు వల్ల మరి నిజమేనండి, చాలా మంది ఆధ్యాత్మికంగా ఈ 34వ వచనంలో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మోసము, ధనాపేక్ష. బాగా గమనించండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలలో మరి ఐహిక విచారాలు అనగా ధనమోసము, అలాగనే ఇతరుల ఆపేక్షలు లోపలికి చొచ్చుకొని పోయినందున లోపల ఉన్న వాక్యము ఫలించలేకపోతుంది. అది ఫలించకుండా నిష్ప్రయోజనం అవుతుంది. ఈ దినాలు ఎంతో మంది వాక్యాన్ని వింటున్నారు. మరి ముళ్ళ పొదలబడిన వారు వాక్యాన్ని వింటారు, కానీ ఫలించని వారు. నువ్వు ఫలించకుండా ఉండాలని సాతాను నీకు సైడ్గా ఎన్నెన్నో చేస్తుంటాడు. ఒక వ్యక్తి దేశానికి వెళ్తూ తన ఇంటి దగ్గర ఒక మామూలుగా ఒక మామిడి మొక్కను నాటాడు. కానీ దాని పక్కనే ఒక చిన్న చెల్ల చెట్టు మొక్క ఉంది. అదేముందులే, చిన్నదే కదా అనుకున్నాడు. తిరిగి వచ్చి చూసేసరికి మామిడి మొక్క కనపడలేదండి, చెల్ల చెట్టే ఎక్కువ కూర్చుంది. అవును, దయచేసి నీవు గెహజీ మరి శిష్యుడే, కానీ బైబిల్లో రాయబడింది, ఎప్పుడైతే నయమాను తీసుకొచ్చిన ఆ బంగారమును, వెండి, ఆ వస్త్రాలు చూశాడో ఆశించాడు. ఆపేక్ష లోపలికి వచ్చేసింది. అందుకే 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనములో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించి కొంతమంది విశ్వాసం విడిచి తామే పొడుచుకున్నారు. గెహాజీ శాపగ్రస్తుడయ్యాడు. అవునండి, అలా కాకుండా అది దేవుడు తగిన సమయంలో మనకిస్తాడు. ఆకాశ పక్షులకి ఇచ్చినట్టుగా తగిన సమయంలో మనకు ఆహారమును సమస్తమును సమకూర్చే దేవుడు కనుక దేవుడి మీద ఆధారపడదాం. చివరిగా 36వ వచనం, ఎల్లప్పుడూ మనిషి కుమారుని ఎదుర్కొనుటకు కావలసిన శక్తి కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన అంటే యేసు ప్రభువారు ఆ లూకాసు వార్త 21వ అధ్యాయము మరి చివరి వచనాలలో మనం గమనించినట్లయితే ఏమని ఉంటుంది అంటే, ఆయన ప్రతి దినమును మరి దేవాలయంకి వెళుతూ రాత్రి వేళ ఒలీవల కొండకి వెళ్తున్నాడు. మార్కు సువార్త 1:35లో యేసు ప్రభువారు తెల్లవారుజామునే కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. అవునండి, ఎల్లప్పుడూ ప్రార్థన అంటే మనము
మరి కనీసం రోజుకి ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవటం, ఇదిగో మనకి మరణము నుంచి తప్పించేది దైవశక్తి ఏమిటంటే ప్రార్థనే. దానియేలు అధికారి, దానియేలుకి తెలివి జ్ఞానం సమస్తం ఉంది. విరోధులు మరి అతడిని రాజుగారి ద్వారానే సింహాల గుహలో వేశారు. ఆ సింహాల గుహలో నుండి బయటికి తీసుకొచ్చింది ఆ చట్టం వచ్చినప్పటికీ. మరి అతడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో దానియేలు గారు మరి ముమ్మారు ప్రార్థన చేశాడు. మరణము తప్పించుట యెహోవా వశం, అది ప్రార్థన వల్ల. మరణించబోతున్న హిజ్కియాని దేవుడు తన కన్నీటి ప్రార్థన ద్వారా ఆయుష్నిచ్చాడు. కనుక మరణము తప్పించేది ఎలాగంటే ప్రార్థన. రేపు దేవుడి దగ్గర కూడా ఒక శక్తిగా నిలబడగలిగాము అంటే అది ప్రార్థన ద్వారానే. మనము ముమ్మారు ప్రార్థన చేద్దాం. కనీసం శోధనలో ప్రవేశించకుండా ఒక గంటైనా ప్రార్థన చేయుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ వందనములు, స్తోత్రాలు. ఈ అనుదిన జీవాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. సహోదరుడు సహోదరి, నీకు విడుదల సమీపించి ఉన్నది, దిగులు చెందవద్దు. అలాగనే ఈ దినము ఇదిగో ఏ విధమైన ఆపేక్షలు మరి నీలో చొచ్చుకొని పోకుండా ధనమోసమైన తొలగించుకో. చివరిగా దేవుడి మీదే ఆధారపడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటుండు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రభా ప్రతి బిడ్డని దీవించండి. ఎవరి అవసర తక్కువలతో ఉన్నారో వారిని బలపరచండి, వారిని ఆశీర్వదించండి, సహాయమును దయచండి. గొప్ప దేవుడా నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలలో పని చేయనట్లుగా దయచేయండి. విడుదల సమీపించమని దేవుడు కొంతకాలమే మాకు ఈ అనుమతి ఇస్తాడు, ఆ తర్వాత విడుదల ఇస్తాడని తెలుసుకొని ఆ విడుదల పొందినట్లుగా ప్రార్థించేవాళ్ళుగా, స్తుతించేవాళ్ళుగా, ఆరాధించేవాళ్ళుగా దయచేయమని, నీ కృప చూపించమని, ఈ ఉదయకాలపు దీవెన ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.